అందరికీ నమస్తే. రేవంత్ రెడ్డి ప్రభుత్వం పైన కోర్టు వరుసగా అవి అక్షింతలనన్నా, మొట్టికాయలనన్నా ఏమనన్నా గానీ ప్రతి నిర్ణయం హైకోర్టుకు పోతే చాలు. దానిలో ఖచ్చితంగా ప్రభుత్వం మీద యాంటీ వస్తది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా వస్తది. దాని అర్థమేంది? వీళ్ళు తీసుకుంటున్న నిర్ణయాలు చట్టపరంగా లేవు. ప్లస్ ప్రజాస్వామ్యబద్ధంగా లేవు అని అర్థం చేసుకోవాలి. చాలా వచ్చినాయి. ఒకటి కాదు, 2 కాదు. దాదాపు నేను ఒక 25 డేస్ నుంచి అబ్జర్వేషన్ చేస్తున్నా. ఈ 25 డేస్‌లో అన్ని ప్రభుత్వానికి అగెనిస్ట్ తీర్పులే వచ్చేసినాయి. ఇక ప్రభుత్వానికి అగెనిస్ట్ తీర్పులు అంటే గవర్నమెంట్‌లో అంత పెద్ద లోపం ఉందని అర్థం. మరి ముఖ్యమంత్రి అందరితో మాట్లాడి నిర్ణయం తీసుకుంటలేడా? లేకపోతే అడ్మినిస్ట్రేషన్ ఎట్లా చేతికి రాలేదు కాబట్టి రేవంత్ రెడ్డి చెప్పింది చేయక తప్పదు. ఇక ఏమనగానని చెప్పేసి అధికారులు పొలిటికల్ ఒత్తిళ్లకు తలొగ్గి అట్లా చేస్తున్నారా? లేకపోతే మాకేం పోయింది, పోతే గవర్నమెంట్ ఇజ్జతే కదా, అంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇజ్జతే కదా అని ఏదో ఒక నిర్ణయం తీసుకుంటున్నారా? అసలు ఏం జరుగుతుంది ప్రభుత్వంలో, ఏం ఏం జరుగుతుంది అనేది చాలా ఇంపార్టెంట్ పాయింట్. గవర్నమెంట్ తీసుకునే కొన్ని నిర్ణయాలు అగెనిస్ట్ ఉండొచ్చు, కానీ అన్ని నిర్ణయాలు అగెనిస్ట్ ఉండకూడదు. సరే, ముందు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి. ప్రభుత్వ వ్యతిరేక నిర్ణయాలు, ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకున్నప్పుడు ఖచ్చితంగా ఎవరో ఒకరు కోర్టుకు పోతారు, ఏ విషయమైనా సరే. ఓల ప్రజా ఆమోద నిర్ణయం తీసుకున్నప్పుడు ఎవరు ఓరు కోర్టుకు, కోర్టుకు పోయినా కోర్టు అన్నింటినీ పరిశీలించి దీనివల్ల ప్రజలకు లాభమే ఉంది, కరెక్ట్గానే గవర్నమెంట్ ఇంప్లిమెంటేషన్ పోతుంది కాబట్టి మేము చర్యలు తీసుకోవాల్సిన అవసరం లేదని చాలాసార్లు కొట్టేస్తుంటుంది. కానీ వరుసగా ఒక్కటి కాదు, 2 కాదు. నేను ఎన్ని చెప్తా అంటే నాకు గుర్తున్న ఒక 7-8 అంశాలు చెప్తా, ఇంకా గుర్తులేనివి ఇంకా చాలా ఉండొచ్చు. ఒకటి, కేసీఆర్, హరీష్ రావు వాళ్ళ మీద కాళేశ్వరం వేసిన రిపోర్టు అందరికి గుర్తుంది కదా. ఘోష్ కమిషన్ ఇచ్చిన రిపోర్టు, అది వాళ్ళు ఇచ్చిన రిపోర్టు ఆధారంగా ఏం చర్యలు తీసుకోవద్దు అని ఆ రిపోర్టునే డిఫాల్ట్ చేసి పడేసింది. ఎన్నో డబ్బులు ఖర్చు పెట్టి, 10 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి దాదాపు 1 సంవత్సరం పాటు ప్రభుత్వం అన్ని పనులు వదిలేసి ఇంకా దీని మీదే ఉండి ఏదో జరగబోతుంది, ఏదో అవుతుందని చెప్పి మొత్తం ప్రచారం చేసుకొని ఇంకా కేసీఆర్ దొరికిపోయిండు, హరీష్ రావు దొరికిపోయిండు, గత ప్రభుత్వంలో మొత్తం ఇదే జరిగింది, 1,00,000 కోట్లు గోదావరిలో పోయినాయి, కూలేశ్వరం అయిందని చెప్పి అది పెద్ద రప్చర్ చేసింది గవర్నమెంట్. తీరా చూస్తే కోర్టుకు పోతే ఏమైంది? కోర్టుకు పోతే అసలు ఆ కమిషన్ రిపోర్టే చెల్లదని నిర్ణయం తీర్పిచ్చింది. లాస్ట్కి ప్రభుత్వం కూడా ఏం చేయలేకపోతుంది. సుప్రీంకోర్టు కూడా పోయే దమ్ము లేదు ప్రభుత్వానికి. అది ఒకవేళ నిజంగానే కరెక్ట్ అయితే సుప్రీంకోర్టుకు పోయి దాన్ని ఛాలెంజ్ చేయొచ్చు కదా. అంటే గవర్నమెంట్ కూడా ఒప్పుకున్నది, ఘోష్ కమిషన్ ఇచ్చిన రిపోర్టు ఇక అదంతే, బుట్టదాఖలు కావాల్సిందే, చెత్త బుట్ట పడేయాల్సిందే అని డిసైడ్ అయిపోయింది. లేకపోతే సుప్రీంకోర్టు పోకుండా ఎవడన్నా సిబిఐ ముందర పోయి ధర్నా చేస్తా అంటాడా? అంటే ప్రభుత్వం తప్పుడు నిర్ణయం తీసుకున్నది, ప్రభుత్వం తప్పుడు దారిలో పోయింది, ప్రభుత్వం పీసీ ఘోష్ పైన ప్రెషర్ పెట్టి పొలిటికల్ రిపోర్ట్ తెప్పించిందని ఒక పెద్ద ప్రూఫ్ దొరికిపోయింది. జనాలను పిచ్చోళం చేద్దామని చూస్తుంది గవర్నమెంట్. కానీ కోర్టు ఖచ్చితంగా ప్రభుత్వమే ఏం పిచ్చి పని చేసిందో బయట పెడుతుంది, ఆ పని చేసింది. నెక్స్ట్, రిటైర్మెంట్ ఎంప్లాయీస్, ప్రభుత్వ ఉద్యోగులు రిటైర్మెంట్ అయినప్పుడు ఖచ్చితంగా వాళ్ళు దాచుకున్న డబ్బులు ఇవ్వడం ప్రభుత్వ బాధ్యత. ఇవ్వలేకపోతే వాళ్ళ కనీసం నేను ఇన్ని రోజుల్లో ఇస్తాను ఒక బాండ్ ఇవ్వడం ఒక నైతిక బాధ్యత. పైసలు ఇవ్వకుండా, బాండ్లు ఇవ్వకుండా, అసలు రెస్పాన్స్ లేకుండా రిటైర్ అయింది, వెళ్ళిపోయిన ఇంటికి కథం, మాకు సంబంధం లేదు అని పండుకుంటే రిటైర్మెంట్ ఉద్యోగులంతా కోర్టుకు పోతే కోర్టు డెడ్ లైన్ పెట్టింది, 3 monthsలో మీరు ఏమైనా వేసుకొని తలకాయ తాకట్టు పెట్టైనా సరే ఇవ్వండి అని. అది ప్రభుత్వ వ్యతిరేక నిర్ణయం. ప్రభుత్వం దాదాపు 1.5 సంవత్సరంన్నర నుంచి ఈ రిటైర్మెంట్ ప్లాన్ సతాయిస్తుంది. కానీ ఇప్పుడు ఏమైంది? ఇక మళ్ళీ ప్రభుత్వం నుంచి మీకు డబ్బులు లేవు మా దగ్గర కాబట్టి మేము ఇవ్వలేకపోయినామని కోర్టులో వాదించే ప్రయత్నం చేసిండ్రు. కానీ నో, వాళ్ళకి ఇవ్వాల్సిందే, వాళ్ళు దాచిపెట్టుకున్న డబ్బులు వాళ్ళకి ఇవ్వాల్సిందని చెప్పింది. తర్వాత ఉద్యమకారులకు చెప్పింది, ఉద్యమకారులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలి అని చెప్పింది. ఉద్యమకారులకు భూమి ఇస్తామన్నారు, ఇవ్వండి, 250 గజాల జాగా ఇస్తున్నారు, ఇవ్వండి, వాళ్ళకి ఇల్లు ఇస్తామన్నారు, ఇవ్వండి, మీరు ఏమేమి చెప్పినా అవన్నీ అమలు చేయాలని చెప్పింది. తర్వాత మొన్న రీసెంట్గా ఈ ప్రాథమిక రైతు సంఘాలు ఉంటాయి కదా, ఈ పిఎస్సిఎస్ ప్యాక్స్, దానికి ఎలక్షనే పెట్టొద్దని డిసైడ్ అయిపోయింది గవర్నమెంట్. ఎలక్షన్ పెట్టొద్దు, మా మంత్రులు, మా ఎంపీలు, మా ఎమ్మెల్యేలు ఎవరు డిసైడ్ చేస్తే వాళ్ళే చైర్మన్లు, ఎవరు చేస్తే వాళ్ళే డైరెక్టర్లు, ఇంకా ఎలక్షన్ జరగదు. రైతులు ఓట్లు వేయరనే భయంతోన అసలు ఎలక్షన్ రద్దు చేసి పడేసింది. ఎలక్షన్ లేకుండా మేమే నామినేషన్ చేసుకుంటాం, మా బుద్ధి ఉండాలని చేసుకుంటామని. అంటే కరప్షన్ ఎక్కువ జరుగుతుంది. అట్లా చేసినప్పుడు వాళ్ళకి బాధ్యత ఏముంటుంది? కరప్షన్ ఎక్కువ జరిగే అవకాశం ఉంటుంది. కానీ కోర్టు ఏం చెప్పింది? మొన్న క్యాబినెట్లో నిర్ణయం తీసుకుంటే నిన్ననే చెప్పింది హైకోర్టు, నో, మీరు ఆ ఇన్ఛార్జ్లను తీసిపడండి, ఫస్ట్ తీసి పాత ఎవరైతే రద్దు చేసినారు బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఉన్న ప్యాక్స్ చైర్మన్స్ కావచ్చు, డైరెక్టర్స్ కావచ్చు, వాళ్ళందరినీ కొనసాగించాలని చెప్పింది. ఇప్పుడు వాళ్ళందరూ మళ్ళీ
ఉద్యోగాలకు ఎక్కినట్టే ఇప్పుడు. ఇక నెక్స్ట్ ఎలక్షన్ కూడా పెట్టాలని చెప్పింది కోర్టు. ఖచ్చితంగా ఎలక్షన్ పెట్టాల్సిందే. ఇక రైతులు ఇప్పుడు ఎట్లా ఉన్నారో తెలుసు కదా! ఎండాకాలంలో సూర్యుడు ఎంత బగబగ మండుతుండో ఈ ప్రభుత్వం మీద రైతన్నలు కూడా అంత బగబగ మండిపోతున్నారు. ఎందుకంటే ఇక చూస్తున్నారు కదా! రైతు భరోసా చక్కగా రాలేదు, రుణమాఫీ చక్కగా లేదు. 2½ ఇయర్స్ అయినా ఇంకా వాళ్ళకి ఇచ్చిన హామీలు అమలు చేయలేకపోయింది. ఇక హైడ్రా గురించి అయితే ఎంత తక్కువ చెప్తే అంత మంచిది. 8 కోట్లు పెట్టి బతుకమ్మ కుంట మేము మొత్తం సిద్ధం చేసినాం, చూసిర్రా మా పనితీరు అని అందరూ రంగనాథ్‌తో సహా ముఖ్యమంత్రి కూడా పోయిండు ఆడికి. పోయి ఆడ బతుకమ్మ పాటలు పాడిచ్చి దసరా పండుగ నాడనుకుంటా బతుకమ్మ పాటలు పాడిచ్చి హంగామా చేసిర్రు. తీరా చూస్తే ఆ జాగా స్టే ఉంది. హైకోర్టు స్టే ఉండగానే చేసినామని చెప్తే అన్ని బోర్డులు వీక్కొని పోయింది హైడ్రా. ఇంకా మొన్ననే కదా, అంతకు ముందే కదా హైడ్రా అసలు నీ విధానం ఏందో చెప్పే వరకు కూల్చొద్దని చెప్పింది. ప్రస్తుతం కూల్చివేతలు అట్లా ఆగినాయి. ఇండ్ల కూల్చివేతలు అక్కడక్కడ ఫుట్పాత్ల మీద పోయి కూల్చేస్తుంటారు. దాని మీద కూడా ఎవరైనా కోర్టుకు పోతే దాని మీద చివాట్లు తప్ప గవర్నమెంట్కి. ఎందుకంటే వాళ్ళకి ఆల్టర్నేటివ్ చూపకుండా ఫుట్పాత్ల మీద ఉన్న వాళ్ళు పంపండి, కానీ వాళ్ళకి ఆల్టర్నేటివ్ లైఫ్ కూడా చూపించాలి. గవర్నమెంట్ బాధ్యత అది. ఏం బాధ్యత ఉంది? మీరు ఎత్తుకొని పోండి మొత్తం అని మొత్తం జేసీబీలు తీసుకొచ్చి ఆ టేబుల్లు, చైర్లు, ఆ తాత్కాలికంగా టెంట్లు మొత్తం ఎత్తేస్తే వాడు ఏడుకోతాడు. వాళ్ళ కుటుంబం ఉంటుంది, వాళ్ళకు పిల్లలు ఉంటారు, వాళ్ళ బతుకుదేరు. అది గవర్నమెంట్ వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వలేదు కదా. కానీ కనీసం ఆల్టర్నేటివ్ జాగా చూపించి మీరు ఇక్కడ పెట్టుకోండి. ఇప్పుడు ఆడ ఆంటీకి అయితే పెట్టించారు కదా. ఏ ఆంటీకి? ఆంధ్ర ఆంటీకి, కుమారి ఆంటీకి పెట్టించారు కదా. ఆమెకు స్పెషల్గా పర్మిషన్ ఇచ్చిండ్రు, స్పెషల్గా కరెంట్ కనెక్షన్ ఇచ్చిండ్రు. ఇక మొత్తం పర్మిషనే ఇచ్చేసిండ్రు, ఆన్నే పెట్టుకున్నారు. కానీ మన తెలంగాణ వాళ్ళు మాత్రం ఫుట్పాత్ మీద కూడా బతికే అవకాశం లేకుండా చేస్తుంది. మొత్తం దాని మీద కూడా ఎవరైనా కోర్టుకు వస్తే ఖచ్చితంగా స్పందిస్తుంది. తర్వాత ఓవైసీ కాలేజీ మీద స్పందించింది నిన్న. ఓవైసీ కాలేజీ ఎందుకు కూల్చలేదు? ఏంది ఆడ ఏం అడ్మిషన్ జరుగుతున్నాయి, ఆడ ఏం కాలేజీ నడుస్తుంది, దానికి పర్మిషన్ ఉంది ఆ బిల్డింగ్స్కి, ఆ చెరువులో కన్నా బిల్డింగ్స్కి ఎవరు పర్మిషన్ ఇచ్చిర్రు, అసలు అధికారుల మీద ఎందుకు చర్యలు తీసుకోలేదు, రిటైర్మెంట్ అయిన అధికారుల మీద ఎందుకు చర్యలు తీసుకోరు? మొత్తం స్టార్టింగ్కి వెళ్ళి హైడ్రా ఎక్కడెక్కడ ఇల్లు కూల్చిందో పర్మిషన్ లేదని, పర్మిషన్ ఉన్నా కూడా ఇది ఎఫ్టీఏలో ఉందని అక్కడ ఉన్న ఆఫీసర్స్ మీద చర్యలు తీసుకోలేదు. ఇప్పుడు వర్క్ చేస్తున్న ఆఫీసర్లు ఏవైతే పర్మిషన్ ఇచ్చారో వాళ్ళ మీద ఎందుకు చర్యలు తీసుకోవాలని అదొక ముటికాయలు వేసింది. ఇక ఫీజు రియంబర్స్మెంట్కు అదొక పెద్ద అక్షింతలు. ఫీజు రియంబర్స్మెంట్ గవర్నమెంట్ ఇయ్యదు, కాలేజీలకు పిల్లల నుంచి వసూలు చేసుకొని ఇయ్యదు. నువ్వు అమ్మ పెట్టదు అడక తీయదు అన్నాడు. వాళ్ళను జనాలను పిల్లల నుంచి వసూలు చేసుకొని ఇయ్యదు, అవకాశం ఉంది. ప్లస్ మళ్ళీ గవర్నమెంట్ ఇస్తుందంటే గవర్నమెంట్ ఇయ్యదు. లాస్ట్కు ఇప్పుడు మేము కాలేజీ పిల్లలు దాన్ని వేస్తాం అని చెప్తుంటారు ఇప్పుడు గవర్నమెంట్. మేము కాలేజీ పిల్లల దాంట్లో అకౌంట్లు వేస్తాము, అక్కడి నుంచి మీరు తీసుకోండి అంటే వీళ్ళు అయ్యారు, వాళ్ళు తీసుకోరు. ఇట్లా మొత్తం కూడా గవర్నమెంట్ సిస్టమ్ అంతా ఖరాబ్ అయిపోయిందని కనిపిస్తుంది. గవర్నమెంట్ ఈ మధ్య తీసుకున్న మేజర్ నిర్ణయాలు ఇవే. ఇంతకు మించిన మేజర్ నిర్ణయాలు ఏం తీసుకోలే రేవంత్ రెడ్డి సర్కార్. ఇంకా మిగతా చాలా ఉన్నాయి. గ్రీన్ ఫీల్డ్ హైవే దాని మీద స్టే వచ్చింది. గ్రీన్ ఫీల్డ్ హైవే ఇక్కడ బెంగళూరు నుంచి అక్కడ ఎక్కడో ఉంది కదా, ఆదిపట్ల నుంచి, దాని మీద స్టే వచ్చింది. ఇట్లాంటి చాలా చాలా ఉన్నాయి. ఇంకా ముందు చాలా వచ్చేది. కానీ ప్రభుత్వము ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటున్నది అని ఒక పెద్ద ప్రూఫ్ ఇది. అసలు గవర్నమెంట్లో ఉన్న వాళ్ళు అసలు సమాధానం చెప్పుకునే పరిస్థితి కూడా లేదు వాళ్ళకి. అంటే ఇది మేము దీనికోసం అని కనీసం కౌంటర్ వేసే సిచ్యువేషన్ కూడా లేదు కోర్టుల్లో. నేను ఇందాక చెప్పినా కదా, పీసీ ఘోష్ కమిషన్ హైకోర్టు కొట్టేసింది. రైట్, నువ్వు సుప్రీంకోర్టుకు పోతలేవు. ఎందుకు పోతలేవు అంటే నువ్వు వేసిన కమిషనే తప్పు, ఆ కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ ప్రాసెసే తప్పు. ఇప్పుడు హైడ్రా ఏమిస్తుంది? హైడ్రా ఏం కౌంటర్ వేస్తుంది? ఎందుకు మీరు ఓవైసీ కాలేజీ కూల్చాలంటే ఏమిస్తుంది? ఏం చెప్తారు? మీ విధానం ఏందో అంటే ఇప్పటిదాకా కూడా కోర్టుకి ఇవ్వాలి ఆర్డర్. అసలు మీ సిస్టమ్ ఏంది? మీరు ఏ ఇల్లు కూలుస్తారు, ఎవరి ఇల్లు కూలుస్తారో అసలు మీ కథ ఏందో తీసుకొని రండి అంటే ఇప్పటిదాకా సబ్మిట్ చేయాలి. ఇప్పుడు కాదు, హైడ్రా వచ్చినప్పటి నుంచి అడుగుతుంది కోర్టు. ఇట్లా ప్రతి దానిలో కూడా ఉద్యమకారుల దాన్ని మేము ఇవ్వలేమని పోతుందా కోర్టు? లేకపోతే రిటైర్మెంట్ ఎంప్లాయీస్ని మేము ఇవ్వలేమని పోతుందా? ఆల్రెడీ మొన్ననే కదా చెప్పింది, మేము 100 రోజుల్లో ఇస్తాం, 100 రోజులు ఇస్తామని మొన్ననే ప్రకటించారు. దానిలో ఒక డ్రామా, మా జీతాలు కట్ చేసుకుంటామన్నారు. ఇప్పటిదాకా జీవో రాలే. ఈ పాయింట్ గుర్తుపెట్టుకున్నారు అందరూ. తర్వాత ఎలక్షన్ పెట్టొద్దని చెప్పింది, పోతుందా కోర్టుకు? ఏ కోర్టు? సుప్రీంకోర్టుకు పోతారా? మేము ఎలక్షన్ పెట్టాం, ఈ ప్యాక్స్ ప్రాథమిక రైతు సంఘాలలో మేము ఎలక్షన్ పెట్టామని సుప్రీంకోర్టుకు పోతారా? ఇట్లా మొత్తం కూడా ప్రభుత్వం తీసుకుంటున్న తప్పుడు విధానాలు జనాలకు అర్థమవుతారని నేను వీడియో చెప్తున్నా. హైకోర్టు ఎందుకు కొట్టేసిందంటే ఇవన్నీ ప్రజా వ్యతిరేక నిర్ణయాలు, ఇవి ప్రజాస్వామ్యానికి వ్యతిరేక నిర్ణయాలు అనమాట. ప్రభుత్వం వరుసగా 15 డేస్ నుంచి పేపర్లు తిప్పేయండి, మొత్తం ఇవే ఉంటుంది వార్తలు. హైకోర్టు అట్లా చేసింది, హైకోర్టు ఇట్లా చేసింది. ప్లీజ్ సబ్స్క్రైబ్.